హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీని అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి స్టోరీ రాస్తున్నారో అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్కా అనే దాని గురించి. అండ్ ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. లేదండి ఇలా స్టోరీ రాసి పంపించలేమనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు వాయిస్ మెసేజ్ అయితే పెట్టొచ్చువండి, అది ఇన్స్టాగ్రామ్ ద్వారా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఈరోజు నేను షేర్ చేయబోతున్న ఈ రియల్ ఇన్సిడెంటు ఒడిస్సాలోనైతే జరిగిందండి. ఒడిస్సా ఐఐటి కాలేజ్లోనైతే జరిగింది, కళింగ ఐఐటి కాలేజ్లోని. నేపాల్కి చెందిన ఒక అమ్మాయి పేరు ప్రకృతి. అమ్మాయి చనిపోయింది, హాస్టల్ రూమ్లోనే ఉరి వేసుకొని చనిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది వీడియోలోనైతే తెలుసుకుందాం. అది రాత్రి 7:30 అయితే అవుతుంది. సాత్విక తన బాయ్ ఫ్రెండ్తోనైతే ఇంజనీరింగ్ కాలేజ్ వైపు వస్తుంది. ఏయ్ స్టూపిడ్, ఇక్కడ ఆపరా చాలు, ఇంకా కాలేజ్ ముందుకు తీసుకువెళ్ళి ఆపుతావా ఏంటి? ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంది. సరే నేను వెళ్తాను అని అంటే ఈలోగా హర్ష ఆగు, అప్పుడే వెళ్ళిపోతావా అంటూ చెయ్యి పట్టుకున్నాడు. ముందు చెయ్యి వదలరా, ఇక్కడ ఎవరైనా చూసారంటే కొంపలు అంటికిపోతాయి. ఇంకా అంతే, కాలేజ్ మానేసి ఇంట్లో ఉండడమే, వదులు అంటూ వదిలించుకొని త్వరగానైతే వెళ్ళిపోతుంది. అట్నుంచి హర్షితనైతే వస్తుంది. ఏ సాత్విక, ఇప్పుడు వస్తున్నావేంటే అని అంటే, షూ పద, అక్కడ హర్ష ఉన్నాడు అని చెప్తూ లోపలికైతే లాక్కెళ్ళిపోతుంది. ఏ వదలవే, నేను అర్జెంటుగా జెరాక్స్ తీయించుకోవాలి, అందుకే వస్తున్నా అని చెప్తుంది. ఓహో జెరాక్సా, సరే సరే నేను రానా అని అంటే, వద్దులే అవసరం లేదు నువ్వు వెళ్ళు అని చెప్తూ తనైతే బయటకు వచ్చి జెరాక్స్ షాప్కి అయితే వెళ్తుంది. ఇంకా లోపలికి వచ్చిన సాత్విక మెల్లగా అడుగులు వేసుకుంటూ ఎవరైనా చూస్తున్నారేమో అని జాగ్రత్తగా గమనించుకుంటూ పైకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తన రూము 2nd ఫ్లోర్లో ఉండడం వలన ఫస్ట్ ఫ్లోర్లోని 2-3 ట్యూటర్సు, ఇంకా 2-3 టీచర్సు, దాంతోపాటుగాను వాళ్ళ వార్డెన్ కూడా ఉంటుంది. వాళ్ళందరినీ తప్పించుకొని 2nd ఫ్లోర్కి వెళ్ళడం చాలా కష్టం. అయినప్పటికీ కూడాను సాత్విక చాలా ఈజీగా వాళ్ళకి అబద్ధం చెప్పి తప్పించుకొని 2nd ఫ్లోర్కి వెళ్ళి తన రూమ్కి అయితే వెళ్ళిపోయింది. ఏమైందే, కలిసావా హర్షని అని అడుగుతున్నది కుతూహలంగా వాళ్ళ ఫ్రెండ్ రాధిక. కలిసాం. ఏం కలవడం, వారానికి ఒకసారి కాదు కదా, నెలకు ఒకసారి కలవడం కూడా గగనం అయిపోతుంది. ఈ కాలేజ్లోని మరి జరిగిన విషయం అలాంటిది అంటూ ఇద్దరునైతే డిస్కస్ చేసుకుంటున్నారు. ఈలోగా వాళ్ళ రూమ్మేట్ ఇంకొక అమ్మాయి అయితే ఆ రూమ్లోకి వచ్చింది. తను జూనియర్ అవ్వడంతో వీళ్ళిద్దరూ గప్చిప్ అయిపోయారు. అంతే, అక్క ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడొచ్చారు అని అడుగుతుంటే, నీకు అనవసరం, అది ఎందుకు అడుగుతున్నావు అని అంటూ ఉంది రాధిక. పర్వాలేదు లేవే, దానికేముంది, బయటికి వెళ్ళాను రా, ఏదో కొన్ని జెరాక్సులు తీయించుకోవాలని, కానీ ఆ పని అయితే అవ్వలేదు. ఇదిగో మన హర్షిత ఉంది కదా, దాన్ని పంపించాం అని చెప్తుంది. ఓ హర్షిత అక్క వెళ్ళిందా, సరేనక్క, అయితే నేను కొంచెం చదువుకోవాలి అంటూ తనైతే బుక్స్ ఓపెన్ చేసి ఒక మూలనైతే కూర్చొని చదువుకుంటుంది. ఇక వీళ్ళిద్దరూ కూడాను కామ్ అయితే అయిపోయారు. పద పైకి వెళ్దాం అనుకుంటూ ఆ టైంలోని 5 ఫ్లోర్స్ బిల్డింగ్, దాని పైకి అయితే వెళ్ళిపోయి అక్కడ టెర్రస్ మీద కూర్చొని మాట్లాడుకుందామని అక్కడికి వెళ్ళి ఇద్దరునైతే మాట్లాడుకుంటున్నారు. ఈలోగా రాధిక ఇలా అంటుంది, ఇంకేంటి హర్ష ఎక్కడికి తీసుకువెళ్ళాడు, ఏం తిన్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అని కుతూహలంగా అడుగుతుంది. నీకు అన్నీ కావాలే, నువ్వు వెళ్తావు కదా రవితోని, అప్పుడు నువ్వు కూడా ఇలానే చెప్తూ కానీ నాకు అన్నీ చెప్పేస్తారు మరి అని అంటుంది. ప్లీజే చెప్పవే, ఇంకేమైనా కొత్త ప్లేసులు ఏమైనా చూస్తే చెప్పు, నేను రవి వెళ్ళేటప్పుడు ఈసారి ఖచ్చితంగా వెళ్తాం అని అంటుంది. సరేలే అంటూ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఎక్కడెక్కడ ఫుడ్ తిన్నారో, ఎక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయో అనేవన్నీ కూడా క్లియర్గా చెప్తుంది. ఓకే, ఈసారి ఈ వీకెండ్ నేను తప్పకుండా రవితోనైతే బయటికి వెళ్తా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అంటుంది రాధిక. తప్పకుండాను అని చెప్తుంది.
ఈలోగా దూరం నుంచి ఆ హర్షితనైతే వాళ్ళ యూనివర్సిటీ గేట్ దగ్గర పేపర్స్ పట్టుకొని వచ్చేస్తుంది. ఇదిగో అది కూడా వస్తుంది, రాని ముగ్గురం కలిసి ఇక్కడ కాసేపు మాట్లాడుకుందాం అని అంటే, అమ్మో ఇంకేమైనా ఉందా, వార్డెన్ దెయ్యం పైకి వచ్చేస్తుంది అని అంటుంది. అబ్బా నీకు అన్నిటికీ భయమే, అదిగో మన ట్యాంక్ ఉంది కదా దాని వెనకాలకు వెళ్ళి దాక్కుందాంలే, దాన్ని భయపెడదాం అని ఇద్దరు నవ్వుకుంటున్నారు. ఈలోగా రాధికకైతే కాల్ వస్తుంది. రవి కాల్ చేస్తున్నాడు. రవినే కాల్ చేస్తున్నాడు అని చెప్పింది. సరే అయితే నువ్వు మాట్లాడు, నేను ఈలోగా హర్షితని పైకి తీసుకొస్తానని తనైతే కిందకి వెళ్తుంది. ఈలోగా కిందకి వెళ్తున్న సాత్వికకి ఎదురుగాను ఎవరో ఫాస్ట్గా వచ్చి తనని తోసుకొని వెళ్ళిపోయినట్టుగా అయితే అయ్యింది. అది కూడాను మెట్ల మీద. అంతే, అక్కడ కోలు పడిపోయినట్టు అలానే కూర్చుండిపోయింది సాత్విక. ఎవరది, ఎవరు తోసుకొని వెళ్ళారు, ఏదో గాలిలా అనిపించిందే అనుకుంటూ ముందు వెనక చూసుకుంటుంది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. భయంతో ఇంకా హర్షిత దగ్గరికి వెళ్దామని కిందకైతే నడుచుకొని వెళ్తుంది. ఈలోగా పైన రాధిక రవితో మాట్లాడుతూ తను ఇహం పరం మర్చిపోయి చివరికైతే వచ్చేసింది. టెర్రస్ చివరికి వచ్చి అక్కడి నించొని తెగ మాట్లాడేస్తుంది. దూరం నుంచి అది గమనించిన వాచ్మ్యాన్ అమ్మాయి అమ్మాయి అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. మరో పక్క హర్షిత వెనకాతల ఎవరో కనిపిస్తున్నారా వాచ్మ్యాన్కి. ఎవరో తెల్లటి ఆకారంలోని హర్షిత వెనకాతలే ఉండి తన్ని గట్టిగా పట్టుకొని తొయ్యడానికి అయితే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా గోల చేస్తూ ఆ వాచ్మెన్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పిలుస్తున్నాడు. ఈలోగా ఏంటి గోల అనుకుంటూ హర్షిత ఇంకా సాత్విక ఇద్దరు కూడా చూస్తూ, అమ్మో ఇది డాబా మీద ఉంది, అందరూ చూసేసారా ఏంటి అంటూ పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ వెంటనే డాబా మీదకి వెళ్ళి చూసేసరికి రాధిక వెనకతల నిజంగానే ఎవరో ఒక తెల్లటి ముసుగు మనిషి నించొని రాధిక వైపే చూస్తూ ఉంది. అది చూసేసరికి వాళ్ళిద్దరూ భయంతో గట్టిగట్టిగా అరిచేసరికి రాధిక తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసేసరికి వీళ్ళిద్దరూ రాధికను చూసి అరుస్తున్నారు. ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నారు, అందరూ విన్నారంటే ఇంకంతే సంగతులు అంటూ తన ఫోన్ అయితే ఆఫ్ చేసేసి వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి మీకేమైనా పిచ్చా అని అంటుంది. ఈలోగా అక్కడికి వాచ్మ్యాన్ మిగతా వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. ఏమైందమ్మా రాధిక, ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఈ సమయంలో మీరు ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారు అని గట్టిగట్టిగా అరుస్తున్నారు. లేదు మేడం, రాధిక డాబా మీద ఉందని మేము కూడా ఇప్పుడే పరిగెట్టుకుంటూ వచ్చాము, అదిగో వాచ్మెన్ అరుస్తున్నాడు కదా ఇందాకల నుంచి అని అంటుంది సాత్విక. వెంటనే కవర్ చేయడం వలన వాళ్ళిద్దరిని అయితే ఏం అనలేదు, కానీ రాధికని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది వాళ్ళ వార్డెన్. వెంటనే రాధిక చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని తన కాల్ హిస్టరీ అంతా కూడా చూస్తుంది. కాల్ హిస్టరీ మొత్తం డిలీట్ చేసేసింది రాధిక. ఏంటి డిలీట్ చేసేస్తావు, ఏమైంది, ఎవరితో మాట్లాడావు ఇప్పటి వరకు అని గోల చేస్తుంది. లేదు మేడం, లేదు, నేను ఎవరితో నీ కాల్లో మాట్లాడట్లేదు, జస్ట్ ఇలా వచ్చాను కాల్ కోసం అని చెప్తుంది రాధిక. అవునా, మరి ఫోన్లో మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు వాచ్మెన్ అని అడిగి వాచ్మెన్ని పిలిచి, ఏంటి ఇప్పటి వరకు నువ్వు ఫోన్లో మాట్లాడడం చూసావు కదా రాధికని అని అంటే, ప్లీజ్ అంటూ సైగ చేస్తుంది. సరే ఇంకా వాచ్మెన్ కూడాను, లేదు మేడం, ఆ చివరికి వచ్చి నించుంది పాప, వెనకాతల ఎవరో కనిపించేసరికి భయం వేసి నేను అరచాను అని చెప్తున్నాడు. వెనకాతలు ఎవరో కనిపించడం ఏంటి, ఎవరు కనిపిస్తారు, ఎవరు లేరు, బాగా తమాషాలు అయిపోతున్నాయి ఒక్కొక్కరికి, మీ రూములకి వెళ్ళండి అంటూ కోపంతో అరిచేసి అక్కడి నుంచి అయితే వార్డెన్ వెళ్ళిపోయింది. అమ్మయ్య అనుకున్నారు రాధిక సాత్విక కూడాను. ఏమైందే, మీ ఇద్దరి మధ్యలో నన్నెందుకు లాగుతున్నారే, హర్షిత చిరాకు పడుతుంది. అబ్బే అదేం లేదే, నువ్వు కూడా వస్తావు, చక్కగా కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాం, కానీ ఇదిగో ఈ వాచ్మెన్ గాడు పని లేదు వీడికి, అన్నీ ఇలా కనిపెట్టుకొనే ఉంటాడు, వీడు గట్టిగా అరిచేసరికి అదిగో ఆ దెయ్యం వచ్చేసింది అని చెప్పుకుంటున్నారు. సర్లేండి పదండి అంటూ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయారు. సాత్విక, రాధిక నీ వెనకాతల మటుకు ఎవరినో చూసామే మేమిద్దరం, ఏమే హర్షిత అది నువ్వు కూడా చూసావు కదా, అందుకే కదా మేము గట్టిగా అరిచాం అని అంటూ ఉంటే, అవునవును నిజమే, నీ వెనకాతల మటుకు ఎవరో నించున్నారే, మాకు చాలా భయం వేసింది అని చెప్తుంది. ఎవరు నించుంటారే, ఎవరూ లేరు, నేను రవితో ప్రైవేట్గా మాట్లాడుతున్నాను, ఈలోగా మీరు ఇంత హంగామా చేశారు, సర్లేండి పదండి అంటూ ముగ్గురునైతే రూమ్కి వెళ్ళిపోయారు. మర్నాడు కాలేజ్కి వెళ్ళాలని ఒకరొకరు లేచి స్నానాలు అయితే చేసుకుంటున్నారు. రాధిక మటుకు పడుకున్నదై అలానే ఉండిపోయింది, లేవలేదు. రాధిక టైం అవుతుందే, లే స్నానం చేయి, మా అందరివే అయిపోయాయి అని చెప్తూ ఉంటే రాధిక మటుకు ఉలుకు పలుకు లేకుండా అలానే మంచం మీద ఉంది.
దగ్గరికి వెళ్ళి చూసేసరికి రాధికకి ఫీవర్ అయితే వచ్చేసింది. బాగా కాలిపోతుంది ఒళ్ళంతా. అయ్యో రాధిక ఫీవర్ వచ్చిందా, ఉండు వార్డెన్కి చెప్పి ఏదైనా మందు తీసుకొస్తాం అంటూ కిందకైతే వెళ్ళారు. మేడంకి ఇలా జరిగింది అని చెప్తే తను వచ్చి చెక్ చేసి సరే అయితే పారాసిటమాల్ ఇస్తాను, వేసుకో అమ్మాయి, తగ్గిపోతే పర్వాలేదు, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దు కానీ అని చెప్తూ పారాసిటమాల్ అయితే ఇచ్చింది. ఇంకా హర్షిత సాత్విక ఇద్దరు కూడాను మేము ఇంకా కాలేజ్కి వెళ్తాము, నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తను ట్యాబ్లెట్ వేసుకొని నీరసంగానైతే పడుకుంది టిఫిన్ చేసి. ఈలోగా తన రూము ఎవరో దబదబ బాధేస్తున్నారు. ఈ సమయంలో ఎవరు వచ్చుంటారు, ఆయన ఇలా కొట్టేస్తున్నారేంటి అంటూ మెల్లగా లేచి రూమ్ డోర్ని అయితే ఓపెన్ చేసింది. అక్కడ ఎవరూ లేరు. ఛా, వీళ్ళకి పని పాట లేదు, ఇంకెవరు వచ్చినా తలుపు తీయకూడదు అంటూ గెడ పెట్టుకొని మళ్ళీ తను బెడ్ దగ్గరికి అయితే వచ్చి కూర్చుంది. తన బెడ్ కింద ఎవరో తన కాళ్ళని రెండింటిని పట్టుకొని కిందకు లాగినట్టుగా అనిపించింది. అంతే కెవ్వుమని అరిచి కాళ్ళనైతే పైకి తీసుకుంది. ఎవరది అంటూ కిందకైతే వంగి చూడడానికి ప్రయత్నిస్తుంది. చూసేసరికి పెద్ద పెద్ద కళ్ళతోని నాలుక బయటికి వచ్చేసి ఒక అమ్మాయి అయితే కనిపిస్తుంది. ఆ అమ్మాయి మొహం చూడగానే అర్థమైపోయింది, అది ఎవరో కాదు ప్రకృతి. గట్టిగా అరిచేసింది. అసలే జ్వరం, దానికి తోడు నీరసం. అలా గట్టిగా అరిచి కళ్ళు తిరిగి అయితే పడిపోయింది. ఇంకా కొంతసేపటికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. అలా ఎంతసేపు పడుకొని ఉందో తనకే తెలీదు. తను ఫ్రెండ్స్ వచ్చి తలుపులు కొడుతూ ఉంటే తనకి మటుకు స్పృహ రాలేదు. ఇంకా భయపడుతూ కిటికీలో నుంచి చూస్తూ ఏమే రాధిక తలుపు తీవే, ఎక్కడున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటే బెడ్ పక్కన కిందన పడి ఉంది. అది చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ భయంతోనే గట్టిగా కేకలు వేస్తూ కిందకి వెళ్ళి వార్డెన్ అయితే పిలుచుకువచ్చారు. అబ్బా ఈ పిల్లలు అనుకుంటూ పైకి వెళ్ళి తను కూడా చూసింది. ఇంకేముంది, కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ వాచ్మ్యాన్ని పిలిపించి గట్టిగా ఆ డోర్స్ని అయితే పగలగొట్టించింది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే బాగా చల్లగా అయిపోయింది తన శరీరం అంతా. అంతేకాదు అక్కడే యూరినేట్ అయితే చేసేసింది. ఇంకా భయంతోని అందరూ కూడాను బెదిరిపోయారు. తన్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. అంబులెన్స్ వచ్చి తీసుకువెళ్ళింది. తనకి బీపీ లో అయిపోయింది, ఇంకా జ్వరం కూడా ఎక్కువ అవడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు డాక్టర్లు. కొంచెం ఏదో మాత్రలు రాసి ఈరోజు ఇక్కడే ఉన్నిస్తామని చెప్పేశారు. మరి తనతో పాటుగాను సాత్వికనైతే నేను ఇక్కడ ఉంటాను మేడం అని చెప్పి అక్కడైతే ఉండిపోయింది. మిగిలింది హర్షిత, ఇంకా అలాగే తనతో పాటు జూనియర్ అయిన ఇంకొక అమ్మాయి. మరి వాళ్ళిద్దరూ ఆ రూమ్లోనే ఉంటున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ కూర్చొని 7:30 వరకు తన గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అయ్యో రాధిక అక్కకి ఇలా అవుతుందని అనుకోలేదక్క, అయినా రాత్రి ఏమైంది అని అడుగుతుంది. ఏమవ్వడం ఏంటి, తన వెనకాతల ఎవరినో చూసాం మేమిద్దరమి, చాలా భయం వేసింది తెలుసా, ఏదో తెల్లటి ఆకారం తన వెనకాతలే నించుంది, మేము వెళ్ళేసరికి అది దాన్ని తోసేస్తుందేమో అని భయంతో మేము గట్టిగానైతే అరిచేసాం, ఆ తర్వాత మరి మాయమైపోయింది, కనిపించలేదు అని రకరకాలుగా చెప్తుంది. అది వింటున్న ఆ జూనియర్ చాలా భయపడిపోతుంది. అవునా అక్క, అమ్మో అందుకే నేను డాబా మీదకి వెళ్ళను ఎప్పుడును అని చెప్తుంది. అవును అందుకే వెళ్ళకూడదు, ఒక్కరూ అసలు వెళ్ళకూడదు అని అంటూ సరే కానీ నువ్వు చదువుకో, ఇంకా సెమిస్టర్స్ దగ్గర పడుతున్నాయి కదా, చాలా శ్రద్ధ చూపించాలి, వీటి గురించి ఆలోచించుకో, నేను కూడా చదువుకోవాలి అంటూ తను ఒక కార్నర్లో తినొక కార్నర్లో కూర్చొని చదువుకుంటున్నారు. ఈలోగా వాళ్ళ తలుపు మళ్ళీ ఎవరో కొడుతున్నారు. ఎవరై ఉంటారు ఈ టైంలోని, వార్డెన్ మేడం ఏమో అంటూ తలుపు అయితే తీశారు. అంతే ఏదో ఒక చల్లటి గాలి రూమ్లోకి వచ్చినట్టుగా అనిపించింది. ఆ తర్వాత వీళ్ళకి అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎవరొచ్చి కొట్టుంటారు, ఈ మధ్య మన కోతులకి ఇలాంటి పనులు ఎక్కువ అవుతున్నాయి అంటూ తలుపులైతే మళ్ళీ బిడాయించుకొని ఇద్దరు మళ్ళీ కూర్చొని చదువుకుంటున్నారు. ఈలోగా సాత్విక బయట నుంచి తలుపు తీయండి అంటూ తలుపు కొడుతుంది. ఇదేంటి దాన్ని ఒక్కరిదాన్ని వదిలేసి ఈ రాత్రిపూట వచ్చేసింది అనుకుంటూ తలుపు అయితే తీసింది హర్షిత. ఏమే దాని పక్కన ఉండొచ్చు కదా, ఇప్పుడు అంత అర్జెంటుగా రూమ్కి వచ్చి ఏం చెయ్యాలి అని అడిగితే ఏం పర్వాలేదు, రాధిక ఒక్కరిదే ఉండగలదు, అదే రవి వచ్చాడు అందుకే వచ్చేసా అని చెప్తుంది. సర్లే కానీ ఒకసారి డాబా మీదకి వెళ్దామా అని అడుగుతుంది. అమ్మో ఈ సమయంలోనా, నిన్న అలాగే వెళ్ళి అది ఇప్పుడు మంచాన పడింది, ఇప్పుడు మన ఇద్దరమేనా, నేను రాను బాబు అని అంటుంది. ఏం పర్వాలేదే, నీకు అన్నీ భయమే, ఒక్కసారి డాబా మీదకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని వచ్చేద్దాం అని అంటుంది.
ఇక్కడ జూనియర్ ఉంటే ఏమైపోయింది, దానికి అన్నీ తెలుసు, మాట్లాడుకోవచ్చులే పర్వాలేదు అని చెప్తూ ఉంటే హర్షిత మాటలు అస్సలు వినిపించుకోకుండా ఇప్పుడు వస్తావా రావా అని కోపంగా మాట్లాడుతుంది. అబ్బా, దీనికి ఎప్పుడు ఎలా మారిపోతుందో దీని మూడు. సరే తల్లి వస్తాను పదా అంటూ నువ్వు పదా అని చెప్పి తన బుక్స్ అయితే క్లోజ్ చేసి, సరేరా నేను అక్కతో పాటు డాబా మీదకి అయితే వెళ్తాను, ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చేస్తాం, వార్డెన్ వస్తే మటుకు మాకు ఒక రింగ్ ఇవ్వు అని చెప్తూ తన ఫోన్ పట్టుకొని తన వెనకాతలే వెళ్తుంది. ఆ సమయంలోని ఎవ్వరు కూడా డాబా మీదకి అయితే వెళ్ళరు. పైగా అప్పుడు రాత్రి 12 అయితే అయిపోయింది. ఇది ఎలా వచ్చింది, అవునే నువ్వు దేని మీద వచ్చావు, ఆటోలో వచ్చావా షేర్ ఆటోలోనా అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడకుండా అలా మెట్లెక్కుతుంది. ఏంటే ఏం మాట్లాడవు, దానికి ఎలా ఉంది, డాక్టర్ ఏం చెప్పారు, సృహలోకి వచ్చిందా అని అన్నీ అడుగుతుంది. కానీ ఆ విషయాలకి దేనికి కూడా సమాధానం చెప్పకుండా మెల్లగానైతే మెట్లెక్కుతుంది. ఏ సాత్విక నిన్నేనే ఆగు అంటూ వెనకతల నుంచి చెయ్యి అయితే పట్టుకుంది. అంతే, తన మొహం వికృతంగానైతే మారిపోయింది. కళ్ళు గుడ్లు బయటకు వచ్చేసి నాలిక బయటకు వచ్చి అతి వికృతంగా తన కాసి చూసి, నాతో పాటు వచ్చేయ్, రా రా అని గట్టిగా అరిచి చెప్తుంది. అంతే, భయంతో అక్కడే వణికిపోయి గట్టిగా అరుచుకుంటూ మళ్ళీ కిందకైతే పరిగెడుతుంది. ఇంకా తను ఎంత పరిగెడుతున్నా తన జుత్తునైతే పట్టుకుంది. నన్ను వదిలే అంటూ తన జుత్తునైతే విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. గట్టిగా అరిచేస్తుంది. ఈలోగా కిందనున్న వార్డెను, వాచ్మెన్, మిగతా వాళ్ళందరూ కూడా పైకి అయితే వచ్చేసారు. ఏమైంది అనుకుంటూ హర్షిత అక్కడే నించొని అదే పొజిషన్లో ఉంటూ గట్టిగా అరిచేస్తుంది. చెవులు కళ్ళు మూసుకొని పరిగెట్టలేకపోతున్నాను, నన్ను ఎవరైనా రక్షించండి అని గట్టిగా అరుస్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ హర్షిత ఒక్కరిదాయే కనిపిస్తుంది. ఏమైంది హర్షిత, ఈ రాత్రిపూట అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు, 3rd ఫ్లోర్లో ఎందుకున్నావు అంటూ వార్డెన్ అయితే మళ్ళీ మొదలు పెట్టేసింది. ఇంకా భయపడిపోతూ హర్షిత ఇలా అంటుంది, సాత్విక వచ్చింది మేడం, సాత్వికాన్ని తీసుకువచ్చింది అని అంటే నీకేమైనా పిచ్చెక్కిందా, సాత్వికాని అక్కడ ఉండమని చెప్పాం కదా, తను ఇక్కడికి ఎందుకు వస్తుంది, అయినా నువ్వు ఈ మధ్య అబద్ధాలు ఎక్కువ నేర్చుకున్నావు, నిన్న కూడా చూశాను, నువ్వు అదిని పిచ్చి వేషాలు వేస్తున్నారా ఏంటి, ఇలా అయితే మీ పేరెంట్స్కి కంప్లైంట్ ఇస్తాం, జాగ్రత్త అని చెప్తూ వెళ్ళు, నీ రూమ్లోకి వెళ్ళి పడుకో అని చెప్తుంది. ఇంకా తను కూడా చేసేది లేక తన రూమ్లోకి అయితే భయపడుతూ వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొని పెట్టుకుంది. అంతేకాదు తన జూనియర్కి కూడా ఇచ్చి ఇదిగో తీసుకొని పెట్టుకో అని చెప్పింది. ఏమైందక్క, హర్షిత అక్క ఎందుకంత భయపడిపోతున్నావు, ఏమైంది అని అంటే అక్కడ జరిగిన విషయం అంతా కూడా చెప్పింది. అక్కడ ప్రకృతి కనిపించింది అని చెప్పేసరికి ఆ జూనియర్ కూడా భయపడిపోతుంది. ఇంకా ఆ రాత్రి బిక్కు అనుకుంటూ వాళ్ళిద్దరూనైతే గడిపేశారు. మర్నాడు రాధిక, సాత్విక ఇద్దరూ కూడాను హాస్టల్కి అయితే వచ్చేసారు. రాధికకి అంతా నార్మల్ అయిపోయింది. రాధిక మటుకు నేను ఇంకా హాస్టల్లో ఉండను, వేరే రూమ్ చూసుకొని ఆ రూమ్లోకి అయితే వెళ్ళిపోతానే, మీరు ఎవరైనా వస్తే రండి ప్లీజ్, నాకు తోడుగా రారు అని అడుగుతుంది. ఏమైందే, ఎందుకు అంత భయపడిపోతున్నావు అని అడుగుతుంది హర్షిత. ఏమవ్వడమా, ఆ ప్రకృతి తిరుగుతుందే కనిపించింది నాకు, దాన్ని చూసే భయపడిపోయి ఇలా పడిపోయాను, ఇదిగో ఇంతవరకు తెచ్చుకున్నాను, ఇంకా హాస్పిటల్లో ఇవన్నీ నీకు చెప్పడం ఎందుకని ఆగాను అని చెప్తుంది. ఇంకా రాధిక కూడా తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా చెప్పింది. రాత్ర నీలాగే వచ్చి నన్ను డాబా పైకి రమ్మంటూ గోల చేస్తే సరేనని వెళ్ళాను. సగం దూరం వెళ్ళిన తర్వాత తన వికృత రూపాన్ని అయితే చూపించింది. అంతే, భయపడి నేను కిందకైతే పరిగెడదాం అనుకుంటే నా జుట్టుని పట్టుకొని అస్సలు వదలలేదు. నేను పరిగెట్టలేకపోయాను. గట్టిగా అరుస్తుంటే వార్డెన్ వచ్చి మొత్తానికి నన్నైతే అక్కడి నుంచి తీసుకువచ్చింది అంటూ తనకు జరిగిన విషయం అంతా కూడా చెప్పింది. అంతే, ఇంక ముగ్గురు కూడాను భయపడిపోతూ సరే అయితే ఇక్కడ ఉండొద్దు, మనం ఖాళీ చేసి వేరే రూమ్ అయితేనా తీసుకుందాం ఇక్కడ అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అదేవిధంగా ఆ వీక్లోనే వాళ్ళైతే అక్కడ హాస్టల్లోని ఖాళీ చేసేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వేరొక దగ్గర చక్కటి రూమ్ అయితే తీసుకున్నారు అండ్ అక్కడే వాళ్ళు స్టే చేస్తున్నారు. ఇంకా ఆ జూనియర్ ఒక్కరిదాయే ఆ రూమ్లోనైతే ఉండేది. మరి హాస్టల్ అనేసరికి అడ్జస్ట్మెంట్స్ ఉండనే ఉంటాయి. అలాగే ఇంకా రోజా రూమ్లోని మరొక ఇద్దరిని అయితే జూనియర్స్ని తీసుకొచ్చి పడేశారు. నీలిమ, స్వాతి వాళ్ళిద్దరూ కూడాను తినతోనే చాలా క్లోజ్ అయితే అయిపోయారు. మరి స్వాతికి ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఉండేవాడు. ఆ సంగతి వీళ్ళిద్దరికీ కూడాను చెప్పేసింది. వాళ్ళిద్దరూ భయపడుతూనే అవునా మరి ఎలా,
వార్డెన్కి తెలిస్తే చాలా గొడవలు అయిపోతాయి, ఇక్కడ చాలా గొడవలు అయ్యాయి దాని గురించి, నీకు తెలుసు కదా అని అంటే, "ఆ, తెలుసు, మన సూపర్ సీనియర్ ఎవరో చనిపోయిందంట కదా" అని అడిగింది. "అవును, దాని గురించే ఇక్కడున్న అక్కలు వెళ్ళిపోవడం జరిగింది. చాలా భయం వేసింది తెలుసా, అక్కలు అలా చెప్పారు కానీ నాకు ఎప్పుడు కూడా తను కనిపించలేదు" అని అంది రోజా. ఇంకా స్వాతి అయితే నీలిమని అడుగుతుంది. "నీలిమ, నిజం చెప్పు, నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, నాకు తెలుసులే, మీ క్లాస్లోనే కదా" అని అంటుంది. ఎవరికి చెప్పుకు" అని అంటే, "సరేలే, ఎవరికి చెప్పను కానీ మరి మీరు ఎలా మీట్ అవుతారు, బయటన ఎక్కడైనా మీట్ అయ్యారా" అని అంటే, "లేదు లేదు, ఇప్పటి వరకు అలాంటిది ఏం లేదు, జస్ట్ చూసి మాట్లాడుకోవడమే అంతే, అయినా కాలేజ్లోనే కదా అందరికీ తెలిసిపోతుందని ఎక్కువ మాట్లాడుకోవడం, అయినా చదువు గురించే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం" అని చెప్తుంది నీలిమ. "ఓహో అలానా, మరి మీ బాయ్ ఫ్రెండ్" అని అడుగుతుంది రోజా. "వీక్లీ వన్స్ జెరాక్స్ తీయించుకోవడానికి వెళ్తాం కదా మనం బయటికి, అప్పుడు అయితే కలుస్తాడు, తను బయటనే ఉంటాడులే, ఈ కాలేజ్ కాదు వేరొక కాలేజ్, నేనంటే చాలా ఇష్టం" అని చెప్తుంది. "మరి రోజా, నీ సంగతి ఏంటి" అని అంటే, "అమ్మో, అలాంటివంటే మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు బాబు, నేనైతే అలాంటివి ఏం చేయట్లేదు ఇప్పటికీ, నేను సింగిలే" అని చెప్తుంది. "ఓహో అలానా, త్వరలోనే నిన్ను కూడా డబుల్ చేసేస్తాంలే" అని అంటే, "చిచి, నేను అలాంటివేం చేయను, నాకు అలాంటివేమి ఇష్టం ఉండవు, ఏమనుకోవద్దు అలా అన్నానని" అని అనేస్తుంది మొహమాటం లేకుండా రోజా. సరేలే, నీ ఇష్టమే" అనుకుంటూ నేను కాస్త పనుంది అంటూ తన ఫోన్ తీసుకొని వీళ్ళిద్దరికీ చెప్పకుండా డాబా మీదకి అయితే వెళ్ళిపోయింది. తను అలాంటివేం పట్టించుకోదు అండ్ అలాగే అదంతా కూడా నాన్సెన్స్ అని అనుకుంది, నమ్మలేదు. సో అందుకనే తను ఒక్కరిదాయి డాబా మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉంది. అది 7:30 అలా అవుతుంది. ఆ టైంకి ఇంకా తను మాట్లాడడం స్టార్ట్ చేసింది. తను మాట్లాడితే గంటలు గంటలు మర్చిపోయి అలానే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వెనక ముందు ఏమీ చూసుకోదు. అలానే తను మాట్లాడుకుంటూ ట్యాంక్ వైపు అయితే వెళ్ళింది. ట్యాంక్ అవతల ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది. ఎవరిక్కడ, అయ్యో నా మాటలన్నీ వినేశారా ఏంటి అని వంగి వంగి చూస్తుంది. అక్కడ ఎవరో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. తెల్లటి బట్టలు కట్టుకొని జుత్తంతా విరబూసుకొని తన ఒళ్ళోని తన బుర్రను పెట్టుకొని ఏడుస్తోంది. ఈలోగా ఫోన్లోని తన బాయ్ ఫ్రెండ్ అయితే, "మాట్లాడు, ఆపేసామే" అని అంటూ ఉంటే, "లేదు లేదు, ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరో ఉన్నారు కూర్చున్నారు" అంటే, "దగ్గరికి వెళ్ళకు, ఎందుకు, వాళ్ళ మటుకు వాళ్ళ పని ఏదో చేసుకుంటారు, నువ్వు మాట్లాడు, పక్కకి రా" అని చెప్తున్నాడు. పక్కకి రా అని చెప్తూ ఉంటే తన మటుకు ఓ పక్కకి వస్తుంది కానీ మరో పక్క అక్కడ ఎవరున్నారు అంటూ చూసుకుంటూ మళ్ళీ దూరంగానైతే వచ్చేసి, "ఎవరో అక్కడ కూర్చొని ఏడుస్తున్నారా, ఏంటో ఒకసారి కనుక్కుంటే పోలే" అని అంటే, "నీకెందుకు అవన్నీ, నీ మటుకు నువ్వు మాట్లాడు, అయినా రొమాంటిక్గా మాట్లాడుతుంటే మధ్యలోని ఎవరి గురించో మాట్లాడతావేంటి" అని అంటున్నాడు. "నీకు తెలీదురా మా కాలేజ్ సంగతి, అసలు ఈ లవ్వర్స్ ఇలా అంటే అసలు ఏమీ ఒప్పుకోరు, చాలా స్ట్రిక్టు, మా వార్డెన్ అయితే మరీను, దానికి అందరం కలిసి దెయ్యం అని పేరు పెట్టాంలే" అని చెప్తూ ఉండగానే ఈలోగా వెనక నుంచి ఏవో 2 చేతులు వచ్చి గట్టిగా మెడనైతే పట్టుకొని నులిమేస్తున్నాయి. అంతే, నొప్పికి తాళలేక గట్టిగా అరిచేస్తుంది. ఫోన్ అయితే పక్కన పడిపోయింది. "హలో హలో" అంటూ అవతల నుంచి తన బాయ్ ఫ్రెండ్ అంటున్నా కూడాను రిప్లై అయితే లేదు. గట్టిగా అరుస్తుంది. ఇంకా మరోవైపు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా తను రాలేదు, ఎక్కడికి వెళ్ళిందా అని చెక్ చేస్తూ పైకి అయితే వెళ్ళారు. అంతే, ఇంకా అక్కడ కిందన పడిపోయి కొట్టుకుంటూ అరుస్తుంది. ఏమైంది అంటూ, "స్వాతి, లెగు లెగు" అంటూ తనైతే లేపారు. పక్కనున్న ఫోన్ కూడా తీశారు. ఆ ఫోన్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ గట్టిగా అరుస్తున్నాడు, ఏమైంది" అని. ఏం లేదు, ఉంటామని చెప్పి పెట్టేసి స్వాతినైతే లేపి కిందకైతే జాగ్రత్తగా తీసుకొచ్చేశారు. వాళ్ళ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, "ఏమైంది స్వాతి, ఏమైంది" అని అంటే కళ్ళు తేలేసేస్తుంది. అసలు నోటంట మాట రావట్లేదు. వెంటనే కొంచెం నీళ్లు తీసుకొని పట్టి, "ఏమైంది స్వాతి" అని అంటే, "ఎవరో కూర్చొని డాబా మీద ఏడుస్తున్నారు, నేను మాట్లాడుతూ అక్కడికైతే వెళ్ళాను. ఆ తర్వాత నా బాయ్ ఫ్రెండ్ వద్దని చెప్తే దూరంగానైతే వచ్చేసాను. వెనక నుంచి వచ్చి నన్ను గట్టిగా పట్టి నా పీక పిసికేస్తుంది, అందుకే గట్టిగా అరిచా" అని చెప్తుంది. ఆ మాటలకి రోజాకైతే వణుకు పుట్టేసింది. "నేను చెప్పానా, అక్కలు కూడా ఇదే చెప్పేవారు, వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు ఇలాంటివే
కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. నీకు అర్థం కావట్లేదు. వద్దు, ఇంకా డాబా మీదకి వెళ్ళొద్దు. నీకు ఏమైనా మాట్లాడాలనిపిస్తే ఒక కార్నర్లోకి వెళ్ళి మాట్లాడుకో మెల్లగా. మేమేమీ ఉండంలే, బయటకు వెళ్ళి నించుంటాం క్యారిడార్లోని అని అంటే, అవసరం లేదులే, నేనే క్యారిడార్లోకి వెళ్ళి నించుంటాను, మీరు రూమ్లో ఉండొచ్చు, నువ్వు అనేది నిజమే, పైకి వెళ్ళకూడదు ఇంకా అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ రోజు అయితే గడిచిపోయింది. మర్నాడు మార్నింగే ముగ్గురును కాలేజ్కి రెడీ అయ్యి కాలేజ్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం కొంచెంగా నీరసంగా అనిపించడం వల్ల స్వాతి అయితే మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసింది. తను రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ అంతా కూడాను ఏదో పాడు వాసన కొడుతుంది. అది ఎలా ఉంది అని అంటే శవం కుళ్ళిపోయిన వాసనలాగా వస్తుంది. ఆ వాసన ఎలా వస్తుంది అని అంటే ఇంకా కడుపులో తిప్పేసి కడుపులో ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుందేమో అన్నంతలా వచ్చేస్తుంది. ఇంకా వెంటనే లోపలికి వెళ్ళి తన దగ్గర బాడీ స్ప్రే ఉంటే దాంతో మొత్తం రూమ్ అంతా కూడా స్ప్రెడ్ చేసింది. ఆ తర్వాత తను బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. అద్దంలో మొహం కడుక్కొని చూసేసరికి తన వెనకాతల ఎవరో నించున్నట్టుగా అనిపించింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. భయంతో గబగబా మొహం కడుక్కొని బయటకైతే వచ్చేసింది. ఎవరది? నేను చూసానా కలగన్నానా ఏంటో పిచ్చెక్కుతుంది అనుకుంది. ఇంకా తను కూడా ఏంటంటే కాస్త నీరసంగా ఉండడంతో రూమ్లోని మంచం మీద అలానే పడుకుని పోయింది. తను ఎప్పుడైతే అలా పడుకుందో తన మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టుగా అనిపించింది. అది కళ్ళు గుడ్లు బయటికి వచ్చేసి నాలుక బయటికి వేలాడుతూ కనిపిస్తూ అతి వికారంగా ఉన్న ప్రకృతి అయితే కనిపిస్తుంది. గట్టిగా అరుద్దాం అనుకుంటే అరలేకపోతుంది. తన మీద పడి తనని రక్కేస్తుంది. కనీసం తన చేతులు కాళ్ళు కూడాను లేవదీయలేకపోతుంది. తన ఒళ్ళంతా కూడా బరువెక్కిపోయింది. అదే పొజిషన్లోని చాలాసేపు ఉండిపోయింది. తన మీద పడి తన రక్తం అంతా కూడా జుర్రేస్తున్నట్టుగా అయితే అవుతుంది. అంతేకాదు తన ఒళ్ళంతా చల్లబడిపోయింది. హార్ట్ బీటు నెమ్మదించింది. తను కన్నురెప్పలు ఇప్పి చూద్దామన్నా కూడాను అవి కూడా బరువెక్కిపోయాయి. తన కళ్ళు ఎప్పలేకపోతుంది. అంతేకాదు తన ఊపిరి మెల్లగానైతే ఆగిపోతుంది. ఇంకా ఆ సమయంలోని రోజా నీలిమ రూమ్లోకి అయితే వచ్చేశారు. ఏంటిది ఇలా పడుకుంది? ఏ స్వాతి, స్వాతి ఎప్పుడొచ్చేవే అంటూ లేపుతున్నారు. ఇంకా అప్పటికి కానీ తెలివి రాలేదు. అప్పుడు లెగిచి చూసుకుంటే తనకి ఏమీ లేదు, కానీ ఒళ్ళంతా మటుకు బరువెక్కిపోయి ఉంది. తనకి జరిగిన విషయం అంతా కూడాను వాళ్ళతోనైతే చెప్పింది. నేను చెప్పానా అప్పుడు అక్కకు కూడా ఇలాగే జరిగిందే, నిజంగానే మీకు అర్థం కావట్లేదు, డాబా మీదకి వెళ్ళకూడదు, డాబా మీదే కాదు బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం దేవుడి బొట్టు పెట్టుకోవాలి అంటూ ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొచ్చి పెట్టింది రోజా. ఇంకా ముగ్గురునైతే భయపడిపోతూ మనం ఈ రూము ఖాళీ చేసి వెళ్ళిపోదామే, ఇక్కడ ఉంటే ఈ ప్రకృతి మనల్ని పట్టుకొని ఇంకా పీడిస్తుంది అని అంటే, అబ్బా మీకు సమస్య అర్థం కావట్లేదు, మనం పైకి వెళ్తేనే ఈ సమస్య, పై రూమ్లోనే అక్క చనిపోయింది అంటూ తను ఎలా చనిపోయింది ఏమైంది అనేది చెప్తుంది వీళ్ళిద్దరికీ. ఎందుకంటే రోజా వాళ్ళ అక్క ఆ సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ప్రకృతి వాళ్ళ బ్యాచ్మెట్ కాబట్టి తనకి పూర్తిగానైతే తెలుసు. అప్పటికి రోజా ఇంకా ఈ కాలేజీలోనైతే జాయిన్ అవ్వలేదు. ఆ తర్వాత జాయిన్ అయింది. మరి రోజాతో జాయిన్ అయిన వాళ్ళకి చాలామందికి ఆమె గురించి అయితే తెలీదు. తను ప్రకృతి నేపాల్ నుంచి అయితే వచ్చింది. తనతో పాటుగాను మన కాలేజీలోని మరొక 10-15 మంది నేపాల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అక్క చాలా మంచిదయి, అంతేకాదు అందంగా కూడా ఉండేది. అయితే ఒకసారి సడన్గాను తను సూసైడ్ అయితే చేసుకుంది. తన రూమ్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయట ఉన్న సమయంలోనే గెడైతే పెట్టేసుకుంది. వాళ్ళు ఎంత తీయమంటున్నా కూడాను తీయలేదు. ఇంకా వాళ్ళు చేసేది లేక ఇదేదో చేస్తుంది అని చెప్పి బెంచ్తోని ఆ రూమ్ తలుపునైతే పగలగొట్టడానికి ప్రయత్నించారు. మొత్తానికి ఏదో విధంగా రూమ్ తలుపుని పగలగొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి అక్క ఫ్యాన్కి ఉరివేసుకొని కనిపించింది. తన కళ్ళు ఇంకా నోట్లో ఉన్న నాలిక బయటికైతే వచ్చేసాయి. చాలా వికృతంగానైతే అయిపోయింది. ఇంతకీ దానికి గల కారణం ఏంటి అని అంటే అద్విక్. తను ఒక అబ్బాయిని అయితే లవ్ చేసింది. వాడు మొదట్లోని చాలా బాగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళడం తిరగడం అన్నీ కూడా జరిగేవి. ఆ సమయంలోని మరి మన ఐఐటి క్యాంపస్ వాళ్ళకి ఆ విషయం తెలుసో తెలీదో మరి నాకు తెలియదు, కానీ ఇంతమంది స్టూడెంట్స్ ఉండేటప్పుడు వాళ్ళు కాసుకోవడం కూడా కష్టమే. అయితే మొత్తానికి ఈ అక్క తనతోనైతే చాలా క్లోజ్ అయిపోయింది. తను ఒకరోజు కాల్ చేసి ఇంటికైతే రమ్మన్నాడు. ఏంటి మీ ఇంటికా? అయ్యో నేను రాను అద్విక్,
మీ ఇంట్లోని ఎవరైనా చూసారంటే బాగోదు అని అంటూ ఉంటే అద్విక్ మటుకు పర్వాలేదు, ఎవరూ లేరు మా ఇంట్లోని, రావచ్చు కదా అని అంటున్నాడు. ఎవరూ లేరంటున్నావు? ఈ సమయంలో నేను వస్తే ఇంకేమైనా ఉందా? చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్తూ ఉంటే అద్విక్ మటుకు అదేం కాదు, ఒక్కసారి రా, వెళ్ళిపోదు కానీ అని చెప్పాడు. సరేననుకొని ఆ రోజు కాలేజీ హాఫ్ లీవ్ పెట్టుకొని తనైతే అక్కడికి వెళ్ళింది. ఎవరూ లేనప్పుడు ఎందుకు ఇలా పిలుస్తున్నాడు? గౌరవంగా తీసుకువెళ్ళి అందరితోనే కలిపి మాట్లాడితేనే కదా మంచిగా ఉన్నాడు అని అర్థమవుతుంది. అంతేగాని ఎవరూ లేనప్పుడు తీసుకువెళ్తున్నాడు అని అంటే వీటి తప్పుడు వాడనే అర్థం చేసుకోవాలి. కానీ ఈ కాలం పిల్లలకి అసలు అలానే ఉండదు. మరి ఏం జరిగిందంటే ప్రకృతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. ఆ తర్వాత అద్విక్ మాట్లాడుతూ తనతోని చొరవ అయితే తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ కలవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏమవుతుంది అనేది ఆలోచన కూడా లేకుండా ప్రకృతిని అయితే ఒక రాంగ్ స్టెప్ అయితే తీసుకుంది. ఇంకా తర్వాత తను యథావిధిగా తన రూమ్కి అయితే వచ్చేసింది. మరి 2 days తర్వాత నుంచి ఇంకా అద్విక్ మటుకు ప్రకృతితోని విచిత్రంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అదేంటి అని అంటే మెంటల్గా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. తన దగ్గర వీడియో ఉందని, నువ్వు గనక నేను చెప్పినట్టుగా చేయకపోతే నిన్ను రకరకాలుగా బయటన ఎక్స్పోజ్ చేస్తానని చెప్పి ఇంకా తన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అంటూ మొదలు పెట్టేసరికి ప్రకృతి అయితే భయపడిపోయింది. అందులోకి 20 ఏళ్ల పిల్ల, తనకేం తెలుస్తుంది? ఇంకా బాధతోని భయంతోని ఎప్పుడు పిలిచినా తన దగ్గరికి అయితే వెళ్ళడం, తనకి ఇష్టం లేకపోయినా కూడాను తను ఇష్టం వచ్చినట్టుగా చేసినా కూడా తను ఇబ్బంది పడుతూనే అలానే భరిస్తూ వచ్చింది. ఇంక కొన్నాళ్ళకి తన మాటలు భరించలేక ఆత్మహత్య అయితే చేసుకుంది. ఇంక ఇలాంటిది జరిగిన తర్వాత ఈ కాలేజీలోని నేపాలీ స్టూడెంట్స్ అందరినీ కూడాను బ్యాన్ చేసేశారు. వాళ్ళందరికీ కూడాను కొన్ని రోజులు కాలేజీకి రాకూడదని చెప్పి స్ట్రిక్ట్గా రూల్ని అయితే పాస్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయమో మరి నాకు తెలియదు. కానీ ఇది జరిగిన తర్వాత మన కాలేజీలోని ఏ ఒక్కరికి కూడాను బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదు, బయటను తిరగకూడదు, ఇలా నానా రకాల రూల్స్ అయితే పెట్టడం జరిగింది. అందుకే అప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్స్తో తిరగాలి అని అంటే చాలా భయపడుతున్నారు. అది మంచిదే కావచ్చు, కానీ ఈ ప్రకృతి అక్క మటుకు అందరికీ ఇలా కనిపిస్తుంది. అదే బాధగా ఉంది. తనకి మటుకు ఇప్పటి వరకు న్యాయం అయితే జరగలేదనే అనుకుంటున్నా అని అంది రోజా. ఆ మాటలు వింటున్న నీలిమ ఇంకా స్వాతి భయపడిపోతూ, అవునా, ఇంత జరిగిందా? అయితే ఈ కాలేజీలో ఉండొద్దు, మనం కూడా వేరొక రూమ్ తీసుకొని రెంట్ కట్టుకోవచ్చు, వేరొక రూమ్కి వెళ్ళిపోదామా అని అంటే, మీరేం కంగారు పడకండి, మీరు భయపడవద్దు, డాబా మీదకి వెళ్లకుండా ఉంటే చాలు, అక్క కనిపించదు అని చెప్తుంది రోజా. అవునా, నాకేదో భయం వేస్తుందే అని చెప్తుంది స్వాతి. ఏం భయం లేదు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తోని నువ్వు కరెక్ట్గా ఉండవచ్చు, కానీ అవతలవాడు కరెక్ట్గా ఉన్నాడా లేదా అనేది నీకు తెలియదు కదా. తనలాగా మరొక అమ్మాయి అవ్వకూడదని అక్క భావించి ఉండొచ్చు కదా, అందుకే ఇలా చేస్తుందేమో. ప్రతిసారి కూడాను ఎవరైనా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడే ఆ అక్క వాళ్ళకి కనిపిస్తుంది, ఇలా ఇబ్బంది పెడుతుంది అని చెప్తుంది రోజా. అవునా, నాకు కూడా అలానే అనిపిస్తుందే అంటూ ఇంకా స్వాతి కూడా ఒప్పుకుంది. ఇంకా ఆ రోజైతే అలానే గడిచిపోయింది. మర్నాడు స్నానం చేస్తున్న స్వాతికి వెనకాతల నుంచి ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది సాయంత్రం 7:30 అయితే అవుతుంది. ఆ సమయంలో కరెంటు పోయిందని రోజా ఇంకా నీలిమ ఇద్దరు క్యారిడార్లోనైతే తిరుగుతున్నారు. ఇంకా తినొక్కరిదాయే బాత్రూంలో ఉండడం వల్ల స్నానం గబగబా చేసేసి ఉండండి వస్తున్నా అనుకుంటూ బయటకైతే వచ్చింది. రోజా, నువ్వేనా పిలిచావు అని అడిగితే అక్కడ సమాధానం అయితే లేదు. మరి మటుకు ఒక కేనీడలోని అక్కడ ఎవరో మంచం పక్కన తిరుగుతున్నట్టుగా అనిపించింది. రోజా పలకమేంటి అంటూ తన బట్టలు వేసుకొని తన దగ్గరికి వచ్చి చెయ్యి అయితే పట్టుకుంది. ఆ చెయ్యి తనకి చాలా చల్లగానైతే తగిలింది. ఇదేంటి నీ చెయ్యి ఇంత చల్లగా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఐస్ ముక్కలా ఉందే అంటూ తన చేతినైతే తన బుగ్గ మీద పెట్టుకుంది. అంతే, కుళ్ళి వాసన కొడుతుంది, అది కూడాను శవం కుళ్ళిపోయిన వాసన. చిచి అంటూ చేతినైతే విసిరేసింది. ఈలోగా తన మొహంలో మొహం పెట్టి హీ అంటూ నవ్వుతూ కనిపించింది ప్రకృతి. అంతే, ప్రకృతి మొహం ఆ చీకట్లోని చూసేసరికి కళ్ళు గుడ్లు రెండు కూడాను బయటికి వచ్చేసి నాలిక బయటికి వచ్చేసి అలా నవ్వేసరికి తన భయంతో గట్టిగా అరిచేసింది. ఇంకేముంది, అందరూ కూడాను తన దగ్గరికి వచ్చేశారు. ఈలోగా జనరేటర్ కూడా ఆన్ చేశారు.
అంతే అక్కడ కిందన పడి గిలగిలా కొట్టుకుంటుంది స్వాతి. వార్డెన్ వచ్చి ఏమైందమ్మా నీకు, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నావు, ఏమైంది అంటూ తను పట్టుకొని తన చేతిలోని తాళాల గుర్తు అయితే పెట్టింది. అయినా కూడా ఆగకుండా తను అలా కొట్టుకుంటూనే ఉంది. గట్టిగా నొక్కి పెట్టి పట్టుకునేసరికి కొంతసేపటికి స్పృహలోకి అయితే వచ్చింది. నోటంట నురగలు కూడా కక్కుకుంది. ఏమ్మా నీకు ఫిట్స్ ఉందా అని అడుగుతూ ఉంటే లేదండి ఏం లేదు అని చెప్తే ఏమైంది అసలు అని అంటే తన మటుకు ఇంకా జంకకుండా ప్రకృతి కనిపించిందని ఇలా భయపెడుతుందని చెప్పేసింది. అంతే వార్డెన్కి అర్థమైంది. మరి మిగతా వాళ్ళు కూడా ధైర్యం చేసి ఆ సమయంలోని మాకు కూడా ఇలా చాలాసార్లు కనిపించింది ఆ అక్క అని చెప్తూ, ముఖ్యంగా ఆ పై ఫ్లోర్ వాళ్ళు అయితే మాకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఇబ్బందికరంగా ఉంది, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, మీరు కనుక ఏదైనా చేయించకపోతే మేము ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది అని చెప్పి వార్డెన్కి అయితే చెప్పేశారు. వాళ్ళు సీనియర్స్ అవడంతో అలా చెప్పేసరికి వార్డెన్ కూడా భయపడి మొత్తానికి అక్కడ అయితే పూజలు అయితే చేయించింది. కానీ మేము మటుకు ఆ హాస్టల్ ఖాళీ చేసి బయటకు అయితే వచ్చేయడం జరిగిందండి. మరి ఈ స్టోరీ ఒడిస్సాలోని కళింగ ఐఐటి యూనివర్సిటీ ఏదైతే ఉందో అందులోనైతే జరిగిందండి. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ చేస్తే మరికొంతమందికి ఈ స్టోరీ అయితే వెళ్తుంది. అలాగే మన ఛానల్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నేను కూడా ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నా స్టోరీస్ని ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. మరి రేపటి హారర్ స్టోరీతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.